ఏమైంది? ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? ఏమండి, ఆ వచ్చిన వ్యక్తిని చూస్తుంటే తను మోసగాడ్లా ఉన్నాడు. అదేంటి? అవునండి, తనెవరో తెలీదని ఉష చెప్తోంది కదా. ఉషా మాట ఎందుకు నమ్మాలి? ఆ అబ్బాయి మాటలు ఎందుకు నమ్మకూడదు? పైగా ఉషాని ప్రేమించిన విషయం, వాళ్ళ తల్లిదండ్రుల విషయం, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఎప్పుడు చనిపోయాడు, ఈ అమ్మాయి ఎక్కడ చదువుకుంది, ఎప్పుడు చదువుకుంది, ఎప్పుడు ఇండియాకు వచ్చింది, తన ఇష్టాలేంటి అయిష్టాలేంటి అన్నీ డీటెయిల్గా చెప్తున్నాడు. ఆ అమ్మాయితో కలిసి తిరిగిన ఫోటోలు కూడా చూపిస్తున్నాడు. ఇన్ని చూసిన తర్వాత కూడా తను ప్రేమించిన వాడు కాదు అని నువ్వెలా సర్టిఫై చేస్తావు? అయ్యో, ఉష చెప్తుంది కదండి. ఏమో, అక్షిత చెప్తున్నట్టు ఆస్తిపాస్తుల కోసం, నా తమ్ముడిని పెళ్లి చేసుకోవడం కోసం తన ప్రేమను వదిలేసుకుంటుందేమో. ఏమండి, ఏ ఆడదైనా ప్రేమ కోసం ప్రాణాన్ని వదిలేస్తుంది కానీ ఆస్తి కోసం ప్రేమను వదులుకోదండి. నువ్వు చెప్తుంది కరెక్టే, కానీ తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి కదా. ఆధారాలేంటండి ఆధారాలు? ఈ ఫోటోలు ఇవన్నీ ఇప్పుడున్న టెక్నాలజీతో పెద్ద విషయమే కాదు. ఒక్క నిమిషం ఆగండి, ఏఐ వాడితే ఎలాంటి ఫోటో వస్తుందో మీకు చూపిస్తాను. చూడండి, ఏఐ వాడితే ఎలాంటి ఫోటో వస్తుందో చూడండి. ఏంటి ఇది? ఆ అమ్మాయి ఎవరు? అదే నేను అడుగుతున్నాను, ఎవరండి ఈ అమ్మాయి? ఈ అమ్మాయికి మీకు సంబంధం ఏంటి? ఏయ్! ఎప్పుడు కలిసారు మీరిద్దరు? ఓ, మీరిద్దరు ప్రేమించుకున్నారా లేదా ఆల్రెడీ వేరే చోట ఫ్యామిలీ పెట్టారా? ఏయ్! ఏం మాట్లాడుతున్నావే? నిజంగా ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదే. మరి ఫోటో ఎవరికైనా చూపిస్తే అంత గట్టిగా కౌగులించుకునుంది ఆ అమ్మాయి ఎవరో తెలీదు అంటే చూసిన వాళ్ళు ఎవరైనా నమ్ముతారా? మీరే చెప్పండి. నమ్మరు. ఇదిగో, ఇదంతా మోసమే. ఆ ఫోటో అంతా అబద్ధం. నువ్వు టెక్నాలజీ వాడి అలా క్రియేట్ చేసావు. మరి ఈ టెక్నాలజీ వాడి నేనే క్రియేట్ చేసినప్పుడు అతను క్రియేట్ చేయలేడా? అతని దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని ఇలాంటివి అని మనం ఎందుకు అనుకోకూడదు? ఓకే, అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఏమండి, నేను చెప్పిందే నిజమని మిమ్మల్ని నమ్మమనట్లేదు, కానీ నిజమైతే ఏంటో మనకు తెలియదు కదా. ఒక పని చేద్దామండి,